స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం 4వ లైన్ నుండి చదువుతున్నాను నేను. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుండుడి. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. రెండవ ఆరాధన అయిన ఈ పెదవసల ప్రాంతాన్ని బట్టి మీకు వందనాలు. ఇక్కడ మీరు ఏర్పాటు చేసిన అగాపే సంపూర్ణ స్వార్థ సంఘం బట్టి నీకు వందనాలు. దేవా, ఈ దినమందు చదవబడిన లేఖనము ద్వారా నీ దాసుని నీ ఆత్మతో అభిషేకించి నీ శిలువ చాటును మరుగుపరిచి అందరితో స్పష్టంగా తేటగా ప్రభా మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవు మాట్లాడుచుండగా వినగలిగే చెవి, గ్రహించే హృదయం మాకు దయచేయండి. దేవా నాయన, నీ మాటకు ప్రభా అయ్యా మేము విధేయులైతండి, నీ రక్తములో కడగబడి మీ జీవములకు పాత్రులగినట్లుగా ఇది మమ్మల్ని అందరినీ అంగీకరించండి. అయ్యా, ప్రతి విధమైన సాతాను శక్తులను లయపరిచి ఇది మీ ఆరాధన ద్వారా తండ్రి మమ్మల్ని అందరినీ దీవించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభుని ఆరాధించడానికి వచ్చిన మీ అందరికీ, లైవ్ లో ఉన్న వారికి యేసయ్య నామములో హృదయపూర్వకమైన వందనాలు. మంచిది. చాలా క్లుప్తంగా మొదటి సందేశాన్ని ముగిస్తాను. దయచేసి ఎవరు మరి నిశ్శబ్దం ఇబ్బందిగా ఉండొద్దు. అందరూ వాక్యం మీద దృష్టి పెట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మిమ్ములను పిలిచిన వాడు పరిశుద్ధుడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదట, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలట. ఎలాంటి పరిశుద్ధత అంటే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు లేఖనాన్ని స్పష్టంగా తేటగా వ్రాయించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే అది మనకి ఇంపార్టెంట్ అని. హల్లెలూయా. సమస్త ప్రవర్తన అంటే నీ జీవితంలో నువ్వు తీసుకునే నిర్ణయాలు, నీ ఆలోచన, నువ్వు చేసే పని ప్రతిదీ కూడా అది ఎలా ఉండాలంటే పరిశుద్ధంగానే ఉండాలట. హల్లెలూయా. అంటే సమస్త ప్రవర్తన అన్నాడు. ఇంకొక మినహాయింపు ఏమీ లేదు ప్రతి దానిలో నుండి. అంటే ఏ విధంగా ఈ సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. అంటే ఆ మొదటి పేతురు 2:2 చదవండి. 2:2 చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. చాలండి, మిగతా తర్వాత. క్రొత్తగా జన్మించినటువంటి శిశువు అంట. ఏంటి క్రొత్తగా జన్మించిన శిశువు అంటే? ఒక శిశువు ఇప్పుడు పుట్టాడు. ఆ శిశువుకి అసలు ఏమన్నా తెలుస్తుందా? ఏమీ తెలియదు. భక్తి జీవితంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే మనల్ని అంత క్లియర్గా ఒక పండు ఒలిచినట్లుగా క్లియర్గా ఎంత అద్భుతమైనగా దేవుడు రాయించాడంటే ఏమంటున్నాడు? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఇవన్నీ కూడా మానాలట. క్రొత్తగా జన్మించిన శిశువులాగా మనము ఈ దూషణ, అసూయ, కలహము, క్రోధము, ఈ వేషధారణ వీటన్నిటి నుండి విడుదల పొందాలట. దీన్ని బట్టి మనము దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధతలోనికి వస్తామంట. అరే బాబు, ఏం చూస్తున్నావు? బైబిల్లో అలా పెట్టద్దా? బైబిలే చూడు. బైబిల్ ఎదురు ఫోన్ పెట్టదా? హల్లెలూయా. నా కళ్ళు అటు ఇటు ఉంటే నేను తర్వాత సిస్టమ్ మార్చేస్తాను మొత్తం. మీకు చెప్తాను ఆరాధన తర్వాత. మెన్నపోచేస్తుంది నాకు మిమ్మల్ని చూడడానికి. హల్లెలూయా. ఉన్నది కొంతమంది కదా, ఒకరు ఊర్లో ఉంటే స్ట్రైట్గా మీరు నన్ను చూడాలి, నేను మిమ్మల్ని చూస్తాను. అటు ఇటు చూడడానికి ఏదో ఏటుమగ కాకినాడ ప్రయాణం చేసినట్టు అన్నమాట. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉందాం. మంచిది. సో
అంటే దేవుడు ఒక నియమాన్ని తన కలిగి ఉన్నప్పుడు తన పిల్లలు కూడా ఆ నియమాన్ని పాటించాలని అనుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని నియమం వేరు, నీ నియమం వేరుగా ఉండడానికి వీలు లేదు. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత దినాలలో దేవుడు నియమం వేరు, మన నియమం వేరు. మరి మన నియమం వేరు, దేవుని నియమం వేరు అయినప్పుడు దేవుడు మనం తన పిల్లలని ఎలా చెప్పుకోగలుగుతాడా? చెప్పుకోలేడు. ఇప్పుడు దాన్ని మీకు ఇంకా కొంచెం సింప్లిఫై చేస్తాను. ఇప్పుడు మన పిల్లలు సమాజంలో మొత్తానికి వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతూ రకరకాలుగా ఉండి మనకు పరుగు తీసేసేట్లుగా ఉన్నారనుక, వాళ్ళు ఎవరి పిల్లండి మరి ఇంత దారుణంగా ఉన్నారు అని అంటే, వాళ్ళు ఎవరి పిల్లలు అనుకున్నాం, మా పిల్లలు అని చెప్తారా? ఎవరైనా చెప్తారా? అదే పిల్లలు బయట ప్రతి చోట కూడా చాలా గౌరవంగా, చాలా హుందాతనంగా, చాలా గొప్పగా ఇలాగ బ్రతుకుతున్నారనుకో, ఎవరి పిల్లలండి వాళ్ళు? చిన్న వయసులో ఇంత సంస్కారం, ఇంత జ్ఞానం, ఇంత గొప్ప మనసు ఎలా వచ్చిందండి పిల్లకంటే? మా పిల్లలు వాళ్ళు. చెప్పండి, ఏ మాట మనకు గౌరవం? అంటే వాళ్ళు చేసినటువంటి మంచిని బట్టి కొంతమంది మెచ్చుకుంటూ ఉంటే అది మనకి గౌరవం. కానీ వాళ్ళు ఆ గౌరవానికి వేరుగా బ్రతుకుతున్నప్పుడు అందరూ ఏదైతే మా పిల్లలు అని చెప్పుకోగలమా? చెప్పుకోలేదు. దేవుడు కూడా అంతే. ఈ సమాజం ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ, తన దూతల ఎదుట కానీ దేవుడు కూడా మనల్ని తన పిల్లలుగా చెప్పుకోవాలంటే 100% ఈ లా మనం పాటించాలి. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏంటి పరిశుద్ధులుగా ఆలోచించాలంటే ఫస్ట్ ఆలోచనలోనే పాడైపోతాం. పరిశుద్ధంగా నువ్వు ఆలోచించాలి. కొంతమంది ఆలోచనలన్నీ కూడా ఏంటంటే దేవుడికి వేరైన ఆలోచనలు అన్నీ కూడా, అన్ని దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో అననీయ సప్పేరు ఇద్దరు దంపతులు మనందరికీ తెలిసిన స్టోరీయే. అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం. చూడొద్దులే, రాసుకోండి. వీళ్ళిద్దరూ అపోస్తుల పరిచర్య కొరకు మనం ఏదైనా చేద్దామనే ఆలోచన కలిగి ఉన్నారు. మంచిదేనా కదా? మంచిది. అయితే వాళ్ళకు ఒక పొలం ఉన్నదట, అది అమ్మేసి ఈ అపోస్తులైనటువంటి పేతురు గారి దగ్గర మనం పెడదామని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకుని ఆ పొలమును అమ్మేసి ఆ యజమానుడు భర్త ఆ కానుక తీసుకుని వచ్చి పేతురు గారి చేతిలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఇది ఇంతకే అమ్మావా అని అడిగాడు. హల్లెలూయా. ఇది ఎంతకే అమ్మావా అని అడిగాడు దేవుడు. పేతురు గారు ఎంతకే అమ్మాను అన్నాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చుతున్నావు నువ్వు? ఇదంతా నీ చేతిలో ఉన్నప్పుడు నీదే కదా అని అన్నాడు. అప్పుడు ఏమైంది? ప్రాణం పోయింది. అంటే చూడండి, కానుకిచ్చి కూడా ప్రాణం పోగొట్టుకోవడం ఏంటండి? ఏదో అనుకుంటున్నా ఈరోజు దేవుడి పని అంటే నాకు నచ్చినట్లుగా చేసేస్తే, నీకు నచ్చినట్లుగా నువ్వు చేసేస్తే, ఎలా పడతాలో వచ్చేస్తే కాదు. అది అసలు ప్రతి దానిని చూస్తాడు, నీ మనసును చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు. అందుకే చేసే ప్రతి వ్యక్తి కూడా సేవకుడని లేదు, విశ్వాసని లేదు. అది దానికి ఒక క్రమం అనేది దేవుడు పెట్టాడు. అలా క్రమాన్ని అతిక్రమించి పాపం ఇప్పుడు భార్య కూడా వెనకాల వచ్చింది. ఏమనుకుందంటే, నా భర్త ఆల్రెడీ గొప్ప ఆస్తిని తీసుకెళ్ళెట్టాడు కదా, చాలా మెచ్చుకుంటాడు దైవజనుడు, చాలా గణపరుతాడు, అలాగెలాగని సంతోషంతో వస్తుంది. ఆయన అన్నాడు, ఇగో ఇప్పుడే నీ భర్తను మోసుకెళ్ళిపోయిన పాదాలు వాకట్లో ఉన్నాయి అని అనగానే ఆమె కూడా ప్రాణం వదిలేసింది. నిజమే, మనం ఎవరమైనా కానీ దేవునితో ఆటలాడకూడదు అసలు. హల్లెలూయా. దేవునితో ఆటలాడకూడదు. చాలా బయట ఉన్న ఆటల్లో మనం ఓడిపోవచ్చు, గెలవచ్చు, మనం ఇంకొకరిని తిట్టచ్చు, కొట్టచ్చు. కానీ దేవునితో ఆటలాడే విషయంలో ఆయన్ని గెలిపించడానికే మన ఆట ఉండాలి. హల్లెలూయా. అంతేగాని ఆయన నమ్మేసి ఆయన అవమానపరిచే ఆట ఉండడానికి వీలు లేదు. అందుకని నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు. ఇప్పుడు మీరు పరిశుద్ధులైన అన్నాడు అనుకో, మనం పరిశుద్ధంగా సినిమాలు చూడకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, హత్య చేయకూడదు అని ఉండేస్తాం. కానీ బైబిల్ అలా చెప్పలేదు. సమస్త ప్రవర్తన యందు అంట. అర్థమవుతుందా? సమస్త ప్రవర్తన యందు కూడా పరిశుద్ధులుగా ఉండాలట. అవసరం పెట్టి చిన్న విషయం చెప్తూ ముందుకు వెళ్తారు. అంటే మొదటిగా చూసే చూపు, నువ్వు చూస్తున్న చూపులు కూడా పరిశుద్ధంగా నీ చూపులు ఉండాలట. అంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, పిల్లలు విన్నారా? ఇది వచ్చింది. ఇప్పుడు యువత చాలా మంది బైబిల్ని చూడడానికి ఇష్టపడట్లా, బైబిల్ని చదవడానికి, బైబిల్ చూడడానికి ఇష్టపడట్లే. బైబిల్కి వేరుగా ఈ ఫోన్లో ఉన్న చెత్త చదారం అంతా కూడా దీన్ని చూస్తూ సంబరపడిపోతున్నారు. ఫోన్లో ఉన్నాయి చూసుకుంటూ ఆడుకుంటూ సంబరపడిపోతున్నారు. అంటే ఇప్పుడు నీ చూపు కూడా పరిశుద్ధత
పోయింది. అందుకని అవ చూడండి, ఇప్పుడు పండు తినేసినంత అంత మాత్రం నాశనం అయిపోతారా, పాడైపోతారా, చెడిపోతారంటే కాదు. దేవుని ఆజ్ఞ తిరస్కరించింది అక్కడ పండే కాదు అక్కడ సమస్య. దేవుడు ఒకటి చెప్పాడు, ఇప్పుడు మన నీళ్ళలో బాప్తిజం తీసుకోమని దేవుడు చెప్పాడు. నీళ్ళలోనికి వెళ్ళినంత మాత్రం నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? బోళ్ళు యాత్రలో మరి దర్శనం చేసుకున్నప్పుడు బోలు సార్లు కృష్ణా నదిలో మునిగాను, అలా బోలు మంది మునుగుతుంది. నదిలో మునిగినంత కాదు కదా నువ్వు పరలోకానికి వెళ్ళేది, దేవుడి ఆజ్ఞను అనుసరించి నువ్వు మునుగుతున్నావు. ఆజ్ఞ ఇంపార్టెంట్ అక్కడ నది ఇంపార్టెంట్ కాదు నీకు. హల్లెలూయా. ఆయన మాట చొప్పున నువ్వు మునగుడుతున్నావు, అది ఇంపార్టెంట్ మాట. కనుక సమస్త ప్రవర్తన ఏంటంటే ఆ చూపులోనూ కూడా నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. నీ చూపుని కూడా నీకు ఇష్టమైంది చూసుకుంటూ, నీ చూపులోనూ కూడా దేవునికి వేరైనవి నువ్వు చూస్తూ నీ పరిశుద్ధతను పోగొట్టుకుంటే అక్కడ నువ్వు పాడైనట్టే. అది మొదటిగా. రెండోది చూడండి, అందరూ కూడా వినండి, తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా మనకు సమస్య కాదు. వచ్చినటువంటి వారు నిశ్శబ్దంగా మీ పని మీరు చేయాలంతే. హల్లెలూయా. రెండోది మాట. హల్లెలూయా. మాట. ఈ సమస్త ప్రవర్తనలో నీ మాట ఎలాగుంది? ఎలా ఉంది నీ మాట? అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటను గూర్చి అంట విమర్శ దినమందు లెక్క అప్పగించాలట దేవునికి. మరి ఎన్ని మాటలు మనకు నచ్చినట్లుగా మనం మాట్లాడలే చెప్పండి. ఇప్పుడు కథ అంతా ఒకలాగా ఉన్నప్పుడు మాటలు ఒకలాగా ఉంటాయి. కథ వేరేగా ఉన్నప్పుడు మాటలు ఈ నోటితోటి ఎన్ని రకాలమైనటువంటి మాటలు మాట్లాడేస్తాము. మరి అలా మాట్లాడేస్తుంటే దేవుని సొత్తు అయినటువంటి నేను నీకు నచ్చిన మాటలు నువ్వు మాట్లాడేసుకుంటే నీకు నొప్పి కలిగిందని, నీకు గాయం అయ్యిందని, నీకు ఇబ్బంది అయ్యిందని నీకు నచ్చిన మాటలు మాట్లాడేస్తే ఆ మాటలు దేవునికి నష్టం కలిగించేలా ఉన్నాయి అనుకో, ఖచ్చితంగా లెక్క చెప్పాలి. అందుకని చూపుతో నీ పరిశుద్ధత కాపాడుకోవాలి, మాటతో నీ పరిశుద్ధత కాపాడుకోవాలి. ఇంక నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ముగించేస్తాను. మూడోది వినడం, చెవుల ద్వారా. ఏ మాటలు నువ్వు ఎక్కువ వినబడుతున్నావు? హల్లెలూయా. ఏ మాటలు ఎక్కువ వినబడుతున్నాయి నీకు చెప్పండి. ఎవరైనా ఏ మాట, ఇప్పుడు ఒక మాట అవసరమే చెప్తాను, నిజంగా చెప్పండి, దేవుని యొక్క వాక్యం రోజు దేవుని స్వరం వినాలనే మనసు ఉందా? ఫస్ట్ లేదు. చాలా మంది క్రైస్తవులకి లోకంలో ఎన్నో వార్తలు ఉంటాయి, ఎన్నో మాటలు ఉంటాయి, అవి బోల్డ్ అంటే ఎంతసేపు విన్నా బోరు కొట్టదు మనకి. కానీ దేవుని యొక్క వాక్యం గంట సేపు వినేసరికి వికారం వచ్చేస్తుంది. సంతోష్ కరెక్ట్గా వచ్చింది నెలకి, మహేష్ని చేస్తున్నాడు సంతోష్ని, లేకపోతే సురేష్ని చేస్తున్నాడు. హల్లెలూయా. సంతోష్ అంతే కదా. దేవుని వాక్యం అన్నీ ఆమెనంటే బాగా ఇల్లు ఆడేసుకుందాం శుభ్రంగానే, అంతేనా? ఏరా నువ్వేమన్నా తక్కువ నువ్వేస్తున్నానా? ఆడప్పుడే ముసలాడైపోయి చూసేవాడు, శైలిలోకి వెళ్ళిపోయాడు చూసావా, అప్పుడే ముసలాడైపోయాడు. హల్లెలూయా. అంటే చాలా మాటలు చాలా సమయం వినడానికి మనం ఇష్టపడతాం, కానీ దేవుని మాట వినడానికి చెవులు కష్టంగా ఉన్నాయంటే అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రమాదంలో ఉన్నాయి నీ చెవులు. హల్లెలూయా. చాలా కష్టం. వినబుద్ధి పుట్టించు ప్రభువాన్ని బ్రతిమాలుకోవాలంట ప్రార్థన గదిలో. అన్ని మాటలు ఎలాగైనా వింటావు, కానీ దేవుని మాటకు వచ్చేసరికి నీకు నచ్చిందే వింటావు, నచ్చలేదు వదిలిపాడేస్తా. ఏముంది? చూపు, మాట, వెనుకడే. సమస్త ప్రవర్తన ఇవే కదా. మొదటి ఆలోచన కోసం చెప్పేసాను. ఈ 4 ఇంపార్టెంట్. ఈ ప్రవర్తన అన్నిటిలోనూ కూడా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోకపోతే చర్చిలో కంటవా నీకు నచ్చినట్లుగా నచ్చిన సమయంలో ఎలాగైనా నువ్వు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు, కానీ పరలోక రాజ్యానికి 100% నువ్వు ఎల్లవు గాక ఎల్లవు. నేను చెప్తున్నాను, వాక్యముతో ఆటలాడకండి దయచేసి. హల్లెలూయా. వాక్యంతో ఆటలాడకండి. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గం అంట. వాక్యానికి విధేయులవడం మనం నేర్చుకోవాలి. సమస్త ప్రవర్తన యందు కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలి, లేకపోతే ప్రమాదం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా చదవండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండమని లేఖనం చెప్పింది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్త దుర్నీతి నుండి మనల్ని
పవిత్రుల్ని చేస్తాడట ఆయన. హల్లెలూయా. అంటే దేవుని ప్రమేయం, నీ ప్రమేయం, ఇద్దరు ప్రమేయం లేకపోతే నువ్వు పరిశుద్ధంగా ఉండలేవు. ఇద్దరిదే ఉండాలి. ఒక ప్రమేయం సరిపోదు. దేవుడు మనల్ని పరిశుద్ధంగానే కోరుకుంటున్నాడు, పరిశుద్ధంగానే ఉండమని ఆజ్ఞ ఇచ్చాడు. అయిపోతుందా? నీ ప్రమేయం కూడా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏట్లోకి వెళ్తున్నాం మనం. ఒక ప్రయాణం అడుగు చూద్దామని సరదాగా బయలుదేరారు కుర్రోళ్ళు, నాకులాగా బయలుదేరితే మధ్యలో కాలువడ్డు వచ్చింది. అందులోనూ కొంతమంది కుర్రోళ్ళు కాలు పెద్ద ప్రమాదం ఏం లేదు, ఈతకుండా వెళ్ళిపోవచ్చురా అని చెప్పేసి ఎన్నోళ్ళు ఈత కొట్టుకుని వెళ్ళిపోయాడు. నాకులాంటి ఒకడు ఇలాగ ఆన్సర్ చేసుకుని వెళ్ళి, అరే రే ఇప్పుడు నాకు ఈత రాదు, కనీసం ఆ కాలం ఎండే వరకైనా నేను ఉండాలి అని చెప్పేసి అలా ఇది చూస్తే తన సమయం వేస్టే కదా. ఇప్పుడు ఈత రాకుండా అక్కడ ఏం చేస్తాడు వెళ్ళి? చాలా నష్టమే తనకి. అలాగని అందరి ముందు పరుగు పోతుంది కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా నేను కూడా ఏదో చేతులు ఎలాగెలాగా అంటున్నారు కాబట్టి నేను కూడా రెండు కాళ్ళతో అలాగెలాగనేసి చేతులు ఎలాగనేసి వెళ్ళిపోద్దామంటే అలా దిగితే అయిపోతుంది? అలాగా అవ్వదు. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. అంటే నీళ్లు కావాలి, నేర్చుకోవాలంటే తన ప్రమేయం కావాలి. నీళ్ళకి వేసేసినంత మాత్రం అందరూ ఈత కొట్టారు కదా, ఎంతో మంది మునిగిపోతారు. హల్లెలూయా. అలాగే నీ పరిశుద్ధపరచబడ్డానికి నీ ప్రమేయం ఉండాలి, నీ ప్రమేయం తీవ్రత ఉండాలి, దేవుని ఆలోచన. ఇప్పుడు పచ్చకావులు వచ్చింది కోటాల్లో. ఎక్కువ మన కోటాలు ఏముంటాయి అన్నయ్య? మన కోటాలు ఏముంటాయి? సరే కూర్చోండి, అలా కూర్చోకూడదు దేవుని సన్నిధిలో. నిజమే, అన్ని సమస్త ప్రవక్తనే అన్నాడు దేవుడు. చెప్పండి, మన కోటాల్లో ఏముంటాయి అమ్మా? చెల్లి చెప్పరా? అయ్యయ్యో చికెన్ ఉంటుంది ఎక్కువ. హల్లెలూయా. అంతే కదా? చెప్పేంటమ్మా రూపా? మన కోటల్లో చికెన్ ఎక్కువ ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు, చికెన్ తినకూడదు, పచ్చకాయలు అలా ఉన్నాయి. ఇప్పుడు మనం కూర్చున్నాం. ఇప్పుడు వడ్డించోళ్ళు ఏంటి? పర్లేదు వేసుకోరండి, ముక్కలు వేసుకుని ఫాస్ట్ గారు పర్లేదు వాళ్ళు వడ్డిస్తారు వాళ్ళు ప్రేమతోటి. ఇప్పుడు నీకున్నటువంటి సమస్య వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వే దాంట్లో నిష్ఠగా ఉండాలి. పచ్చు నువ్వు చెయ్యాలి కాబట్టి ఇంకొకరికి ఎవరికి తెలియదు కాబట్టి మేముందే వేసుకో పర్లేదు ఏం కదలే వేసుకొని అని బతిమాలుతాం. అవునా కదా? ఇప్పుడు ఇతరులు బతిమాలారని, ఇతరులు వేసుకోమన్నారని నువ్వు వేసుకుంటావు. నష్టం వాళ్ళకా నీకా? నీకే. అలాగా సమస్త ప్రవక్తనందు పరిశుద్ధపరచబడ్డటువంటి నిష్ఠ నీకు ఉండాలి. ఎవరితో ఉంటే వాళ్ళతో కాదు, ఎవరు ఏం చెప్తే అది కాదు, వాళ్ళతోనే నీ ప్రవక్తను నువ్వు కాపాడుకోవడానికి నువ్వు సిద్ధపడినప్పుడు దేవుడు కాపాడుకునేటువంటి సామర్థ్యాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీకే నిష్ఠ లేకపోతే ఏం కాపాడతాడో? వదిలేస్తాడు దేవుడు. అలాగా జారుకుంటా, జారుడు బల్లా జారుకుంటావు, నువ్వే నష్టపోతాను. అది చెప్తున్నాను, సంఘంలోనికి వచ్చినంత ఈజీగా అందరూ పరలోకానికి వెళ్ళలేరు అంతే. చాలా నష్టపోతారు. ఎందుకంటే ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు. సమస్త ప్రవర్తనలో ఎవరికి తోచినట్లుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయినప్పుడు సరే అంటాడు దేవుడు, నేను ఎన్నిసార్లు మాట్లాడాను, ఎన్నిసార్లు దర్శనమిచ్చాను, ఎన్నిసార్లు నిన్ను గద్దించాను, అయినా నా మాట లెక్క లేకుండా నీకు నచ్చిన ప్రవక్తను అనుసరించి నువ్వు బ్రతకవు కదా, కాబట్టి నా దగ్గర నువ్వు ఎందుకు పో అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తావు అప్పుడు? ఇంకెందుకు క్రైస్తవులు అవ్వడం? హల్లెలూయా. చాలా కష్టం, చాలా కష్టం. ఇప్పుడు చిన్నవాసులో సాల్ట్ అండ్ లైట్, ఉప్పు వెలుగు అనే సందేశం ఇచ్చి వచ్చాయి. చాలా వండర్ఫుల్ సందేశం, వినండి మీరు కూడా, సాయంత్రం అయినా వినండి. హల్లెలూయా. నీ ప్రవర్తన కొరకు నువ్వు కాపాడుకోకపోతే, నువ్వు జాగ్రత్త పడకపోతే దేవుడు పరిశుద్ధపరచలేడు, చేయలేడు. ఆయన నీ ప్రవర్తన చూడాలి. ఆయన నేను పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి ఉండాలి, పరిశుద్ధ ప్రవర్తన నేను కలిగి ఉండాలి, ఇది నీకు ఉండాలి తీవ్రత. అలా ఉన్నప్పుడు ప్రభు సహాయం చేస్తాడు. ఇదేమీ లేకుండా ఆదివారం బలలోకి వచ్చి నువ్వు చేతులు ఎత్తేసి తీసేసుకుంటే నువ్వు శాపం. 100 చెప్తున్నా, 100% నువ్వు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని పొందుకుని వెళ్ళిపోతున్నావు. మనం ఒప్పుకునేలా అన్నాడు మొదటి యోహాను 1:9. మళ్ళా చదువుతున్నాను, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి. ఆమేన్. చాలండి. ఇప్పుడు మనల్ని పవిత్రులుగా ఎవరు చేస్తారట? ఎవరు? దేవుడు చేస్తాడు. దేవుడు మనల్ని పవిత్రులుగా చేయాలంటే మనం ఏం చేయాలట?
ఒప్పుకోవాలట. హల్లెలూయా. మరి ఏం ఒప్పుకుంటున్నావు ప్రభు వల్ల? ఏం ఒప్పుకుంటున్నావు అంటే ఈ వారమంతా నువ్వు ఎలా ఉండి ప్రభు వల్ల తీసుకున్నావు, వచ్చే వారం కూడా అలాగే ఉంటే నీకేమన్నా మేలా, లాభమా? బోల్డ్ మంది క్రైస్తవులు ఇలాగా నష్టపోతూ ఉన్నారు. ఏం పోగొట్టుకుంటున్నారు అర్థం కావట్లేదు. బాగానే ఉన్నాం అనుకుంటున్నారు అంతే. అందుకే ప్రకటన గ్రంథం 3:1 చివరి భాగం, జీవించున్న పేరు మాత్రమే నీకున్నది కానీ నువ్వు మృతుడివే అని చెప్పింది. హల్లెలూయా. యెషయా గ్రంథంలో చెప్పింది, వాళ్ళు బాగుగా బ్రతుకుచున్న వారి వలె ఉండి చచ్చిన వారి వలె ఉన్నారని చెప్పింది. నువ్వు ఒప్పుకున్న దాన్ని బట్టి క్షమిస్తాడంట ఆయన. మరి ఏం ఒప్పుకుంటున్నావు చెప్పు? అంటే ఒప్పుకోవడం అంటే ఈ రోజుకేనా, ఈ పూటకేనా, తర్వాత ఉండద్దా? చెప్పండి రా. తర్వాత ఉండాలా లేదా? తర్వాత ఉండాలి ఖచ్చితంగా. మరి అలా లేకపోతే దేవుడు ఎలా క్షమిస్తాడండి? అప్పుడు కూడా మనం ఎంత తెలివైనాలో మనకంటే చాలా తెలివైనోడు దేవుడు. కాబట్టి నువ్వు ఈ రోజు ఆదివారం కాబట్టి ప్రభువాలు తీసుకోవాలి కాబట్టి, ప్రభువా నన్ను క్షమించండి బల యోగ్యంగా తీసుకోవడానికి సాయం చేయాలని ప్రార్థన చేసి ఆమెనని తీసుకుంటా. ఆయన కూడా ఏం చెప్తే తెలుసా, అలాగే క్షమించాడు. కానీ ఈ క్షమాపణ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు నొక్కి నేను చెప్తున్నాను. నువ్వు అలాగే ప్రార్థన చేసి బలలో పాల్గొనిపోతే దేవుడు కూడా నిన్ను ఒట్టొట్టిగానే క్షమిస్తాడు అంతే. ఒట్టొట్టిగా దేవుడు నిన్ను క్షమించాడు అనుకో, నువ్వు ఎలాగెళ్తావు పరలోకానికి? సీరియస్ గా వినండి వాక్యాన్ని దయచేసి. హల్లెలూయా. సీరియస్ గా ఉండాలి ఖచ్చితంగానే. చిన్నప్పుడు ఆడుకుంటాం, ఇది స్టవ్ అని లేకపోతే అదని, ఈ 100 రూపాయల నోట్లని చిన్న డమ్మి ఆటలాడేసుకుంటాం. అవి రియల్ ఏం కాదు కదా. అలాగే నువ్వు అతీతంలో ఉపయోగించే తండ్రి నన్ను క్షమించి, తప్పు అయిపోయింది క్షమించని సింపుల్ గా క్షమాపణ అడుక్కోండి బల్ల తీసుకుంటాం. మళ్ళీ యథావిధిగా నీ జీవితం నీదే, నీ క్రమం నీదే ఉంటే దేవుడు ఇచ్చే ఆ క్షమాపణ కూడా ఏంటంటే నరకం తప్పించే క్షమాపణ కాదు అంతే. అంటే నువ్వు అప్పటికప్పుడే ఒప్పుకున్నావు కదా, సర్లే అని దేవుడు అప్పటికప్పుడే ఇస్తాడు. అప్పుడు నువ్వేమవుతావో తెలుసా? ఖచ్చితంగా 100% నరక పాత్రలు అవుతారు. భయం లేకపోతే ఎలాగండి దేవుని సన్నిధి అంటే? ఇంకా నువ్వు క్రైస్తవ జీవితంలో అడుగు పెట్టావంటే నీకు నచ్చినట్లుగా నువ్వు బ్రతకడం కాదు కదా. అందుకంటే దేవుని చేత మనం పవిత్రపరచబడకపోతే, దేవుని చేత మనం ఆయన రక్తంలో కడగబడకపోతే నిశ్చత్వం అంతా ఘోరమైనటువంటి నష్టాన్ని పొందుకోవాల్సి వస్తుంది. ఇది చాలా చాలా ప్రమాదం. నష్టపోతున్నారు. బలలో ఒప్పుకోవట్లేదు చాలా మంది. హల్లెలూయా. ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటున్నారు, ఎవరికి నచ్చిన వేళలు వెళ్ళిపోతున్నారు, బలలో చేతి పెట్టుకుంటారు. ప్రభు బలలో పాలు పంపులు పొంది అనేకులు ఏమైపోయారట? చచ్చిపోయారట. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి. చూడండి, ప్రభు శరీర రక్తం తీసుకుని తినడం ఈజీ అనుకుంటున్నారు చాలా మంది. ఏమవుతారంటే దాని గురించి ఇప్పుడు అపరాధి అంటే దేవుడు క్షమించలేని వారిగా మిగిలిపోతారు, దేవుడు పవిత్రము చేయలేని వారిగా మిగిలిపోతారు. మరి అలా మిగిలిపోయినప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా? చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చేది నరకానికి వెళ్ళడానికా, పరలోకానికి వెళ్ళడానికా? పరలోకానికి వెళ్ళడానికి. మరి పరలోకానికి వెళ్ళడానికి వచ్చినప్పుడు మన సమస్త ప్రవర్తన ఏం చేసుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. నీ ప్రయత్నం నువ్వు చేయాలి, నీ ప్రవర్తనను కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు అలా కాపాడుకోవడానికి ప్రయాసపడుతున్న తన జనులకి, మనం బలహీనులు, అనేక విషయాలు తప్పిపోతాం. చూపులో, మాటల్లో, క్రియలో, ప్రవక్తల్లో రకరకాలుగా మనం తప్పిపోతాము. కానీ నేను తప్పిపోకుండా నిలబడాలి, స్థిరపడాలి, దేవునికి ఇష్టంగా బ్రతకాలనే సమర్పణ, తీర్మానం, ఆరాటం నీ లేకుండానే జీవితకాలం అంతా కూడా నీకు నచ్చిన వేలో నువ్వు బ్రతుకుతూ బలలో పాలు పంపులు పొందేస్తే, నేను చెప్తున్నాను ఒక దైవ సేవకుడిగా, ఖచ్చితంగా నీ బెర్త్ ఆఫ్ ప్లేస్ నిత్య నాశనం. హల్లెలూయా. దాని కొరకు కాదు కదా యేసయ్య రక్షణ ఇచ్చింది నీకు. అందుకే ఈ రోజు చూడండి, క్రైస్తవ సమాజాన్ని నిజంగా భయం ఉంటే వీళ్ళు విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతారా? సమాజంలో భయం లేదు కాబట్టి విచ్చలవిడిగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దాని అర్థం ఏంటంటే నరకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామని అర్థం, అంతే, అంతకుమించి ఏమీ లేదు.
ఎన్ని మార్లు దేవుడు మాట్లాడుతున్నా, ఎంత ప్రేమిస్తున్నా, చావకుండా సజీవులుగా మనల్ని కాపాడుతున్నా, మన ప్రవర్తన సరి చేసుకోకుండా మనకు నచ్చినట్లుగా మనం అలాగే సంవత్సరాలు బ్రతికేస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నీ నాశనాన్ని నువ్వే కొని తెచ్చుకున్నట్లు లెక్క. హల్లెలూయా. దేవుడు కాపాడినప్పుడు, దేవుడు కాపాడు. ఆయన ఒప్పుకోమంటున్నాడు. ఏం ఒప్పుకోవాలి అంటే, నీ ప్రవర్తనలో ఎక్కడ నువ్వు అవిధేయత కలిగి ప్రవర్తిస్తున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావో అది ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని క్షమిస్తాడు ఆయన. ఈ రోజు ఒప్పుకొని మళ్ళా రేపు అదే జీవితాన్ని వచ్చే సంవత్సరం, వచ్చే వారం, వచ్చే నెల కంటిన్యూగా అలాగే ఒప్పుకోవడం, మళ్ళీ అలాగే ఒప్పుకోవడం, మళ్ళీ అలాగంటే దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పండి? క్షమిస్తాడా? క్షమించడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రభు యొక్క రొట్టెను, ప్రభు శరీరం ఎవరు అయోగ్యముగా భుజిస్తారో వాళ్ళు అపరాధులుగా ఎంచబడతారట. తర్వాత కాబట్టి 28, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కంటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను, రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. చచ్చిపోతున్నారట. ఎందుకు? ప్రభు వాళ్ళను వారు నచ్చిన ప్రవక్తలతో తీసుకోవడం వల్ల శాపగ్రస్తులైపోతున్నారు. అందుకు భయంతో తీసుకోవాలి. ఎలా పడతాలో వచ్చి తీసేసుకుని, సిద్ధపాటు లేకుండా వచ్చి తీసుకుని, ఏంటి వాక్యం వినకుండా సరి చేసుకోకుండా తీసుకునేది కాదు. హల్లెలూయా. అందుకే ఇది ప్రసాదం. ఇది ఎవరికి పెట్టం. చాలా మంది సోదరులు ఉన్నారు, మేము మీ గుడికి వెళ్తే మీ ప్రసాదం తింటున్నాం కదా, మా దగ్గరకు వచ్చి మీ ప్రసాదం తింటాను అంటే, మా ప్రసాదం మీకు ఎప్పుడు పెట్టాం తినడానికి? హల్లెలూయా. ఏంటి మన ప్రసాదం ఎప్పుడైనా ఎట్టామా? కేక్ మన ప్రసాదమా? బయట చికెన్ బిర్యానీ మన ప్రసాదమా? ఏం ప్రసాదం ఏం కదా ఇవన్నీ. నార్మల్ అందరు తినడానికి వంట. అసలైనటువంటి ప్రసాదం ప్రభు శరీరము, రక్తం. అనగా ప్రసాదం అంటే అర్థం ఏంటంటే అనుగ్రహింపబడినది అని అర్థం. హల్లెలూయా. దీన్ని ఎవరికి ఎట్లేదు ఎప్పుడు మనం పెట్టాం. బాప్తిజం పొందకుండా, సిద్ధపాటు లేకుండా ఉన్న వరకు ఇది ఎలా పెట్టాం. కాబట్టి మా ప్రసాదం ఎవరికి ఎట్లేదురా నాన్న, మీ ప్రసాదం మీరే తినండి. హల్లెలూయా. ఇది ప్రసాదం మేము తిన్నాం, చర్చికి వెళ్తే మా ప్రసాదం తినరంట. ఒక ఆయన అలాగ వచ్చాడు, మా ప్రసాదం మీరు తినండి. ఎంత ఉంది ఏంటి? రోజు మీ ప్రసాదం వచ్చే బోల్డ్ మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, పెట్టేస్తాను వాళ్ళు శుభ్రంగానే. ఎంతెంత ఎత్తుకో, మొత్తం కనీసం ఒక్కొక్కరికి కడుపు నిండా ఒక ప్లేట్ నిండా వచ్చేంత ప్రసాదం ఇవ్వండి రోజు, మొత్తం అందరికి పంచేస్తాను మొత్తం అట్టుకెళ్ళి. ఎందుకంటే తినలేని వాళ్ళ మీద అంత ఏడిపోయిందిరా మీకు? తినేవాళ్ళకి ఎట్టచ్చు కదా. అబే తినేవాళ్ళకి ఎట్టరండి వీళ్ళు. నువ్వు ఎప్పుడైతే చర్చికి వెళ్తావో మా ప్రసాదం ఎందుకు తిన్నావు అంట. నువ్వు తినేవాడికి ఎట్టమని వీళ్ళు రోజున నాడు వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. నువ్వు కనబడితే ఇంకో దారిలోకి వెళ్ళిపోతావు. ఏదో పడుకునేట్టు ఎత్తుకుంటాడు మాట, నువ్వు కనబడతాను. తినట్లేదు కాబట్టి నేను అన్నాను అలాగే, దండం పెట్టేసి ఒక కేజీ బంగారం ఇచ్చి తీసుకుంటాను అన్నాను. హల్లెలూయా. దండం పెట్టేసి ఒక కేజీ బంగారం తీసుకున్న ప్రసాదం కానీ ఇంకా అక్కడ ఉన్నావే, ఇంకా బంగారు కేజీ బంగారు దండం పెట్టి నాకు ఇవ్వి, నేను కళ్ళకద్దుకొని తీసుకుంటాను, నీ పేరు చెప్పుకుంటాను నేను. ఇది ఎవరు మీరు? ఇది అబ్బే నాడు వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రసాదం తినలేదంటే పెద్ద పోటుగాళ్ళు, పెద్ద ఏదో వత్తాతలు వచ్చారు మాట చెప్పడానికి. తినేవాళ్ళకి ఏమో రోడ్డు మీద ఎడతలేదు వీళ్ళకి. పచ్చగావుల్లో వచ్చిన వాడు కూడా చికెన్ తినమని ఇంట్లో వాళ్ళు బతిమాలండి అలాగా. కాబట్టి ఈ ప్రసాదము ఎవరికి పడితే వాళ్ళకి పెట్టేది కాదు. దేవుడు ఇంకా చెప్పాడు, నన్ను తినేవాడు నా మూలంగా జీవించిన అన్నాడు. అంతేగాని దేవుని తినేవాడు కూడా ఎలా ఉండాలంట? సత్ప్రవర్తన, తన ప్రవర్తన సరి చేసుకుని, ఎక్కడ తప్పిపోతున్నది, ఎక్కడ దేవునికి చోటు ఇవ్వకుండా తన స్థితిని పోగొట్టుకుంటూ ఉన్నారో వాళ్ళు తిని కూడా నష్టపోతారట. మరి తినకపోతే ఇప్పుడు లాభం అంటే, తినకపోయినా కూడా లాభమే. మరి ఏం చేయాలి ఇప్పుడు? తండ్రి, నీ శరీర రక్తంలో పాలు పంపులు పొందుతేనే కదా నాకు జీవము. నేను పొందకుండా ఎలాగ నేను ఉండేది? అలాగా నీ పొందితే జీవాన్ని నేను సరిచేయపడకుండా, సిద్ధపడకుండా, నా ప్రవర్తన సిద్ధుకోకుండా నాకు నచ్చినట్లుగా తీసుకుంటే శాపగ్రస్తం అయిపోతాను. ఎలాగైనా నీ శరీరాన్ని నేను భుజించాలి, శాపగ్రస్తం పొందకూడదయ్యా. నన్ను శిక్షించైనా రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా, నీ జీవాన్ని నేను పొందడానికి నాకు సహాయం చేయండి, నన్ను మన్నించ, నన్ను సరిచేయనని పశ్చాత్తాపడాలట. ఈ పశ్చాత్తాపం ఏమీ లేకుండా చక్కగా మౌనంగా కూర్చొని, అమ్మ చేతులు ఎట్టండి అని పాస్టర్ గారు అనగా చెయ్యెత్తుకుని, ఏండి చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, గూట్లో పెట్టావా, గుడుకు మింగావా అన్నట్టుగా తీసుకుని మింగేస్తే ఏంటిది? ఇది దైవ శరీరమా? ఇది
ఇలా తీసుకునేది కన్నీళ్లతో, పశ్చాత్తాపముతో, మోకాళ్ళ ప్రార్థనతో. అండ్ మోకాళ్ళు వేయవలసినటువంటి సమయంలోనూ కూడా కనుకబాట్లు పడిపోయి, మోకాళ్ళు వేయవలసిన సమయంలోనూ కూడా అనాలోచనతో ఉండి ప్రభు శరీరం ఎలా అవుతుంది నీకు? నేను చెప్తున్నాను, అనేకులకి జీవానికి పొదులుగా శాపము కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకో దేవుడు మొదటి సందేశము ద్వారా ఈ మాటను చెప్పమని ప్రేరేపించాడు గనక ఈ వాక్యాన్ని చెప్తూ ఉన్నాను. హల్లెలూయా. బీ కేర్ఫుల్. ప్రభు శరీర రక్తం అనగా ఆషామాషి కాదు, ఏదో మందిరంలోనికి అడావిడిగా వచ్చి తీసుకుని వెళ్ళిపోయేది కాదు. తీసుకోవాల్సిన రీతిగా తీసుకోకపోతే నువ్వు ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటావు. నీవనగా కోరే పాపాన్ని, శాపాన్ని కొని తెచ్చుకున్న లెక్క అయిపోతావు. కాబట్టి సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలట? పరిశుద్ధులై ఉండండి. దేవుడు ఎలా పరిశుద్ధ, తన మాటల్లోను, తన వినుకుడులోను, తన చూపులోను, తన ఆలోచనలోను, తన క్రియల్లోనూ పరిశుద్ధులుగా ఉన్నాడు. నీవు పరిశుద్ధమైన నిర్ణయాలు తీసుకోవాలి, పరిశుద్ధమైన మాటలు మాట్లాడాలి, పరిశుద్ధమైన చూపులు కలిగి ఉండాలి, పరిశుద్ధమైన మాటలు నీ చెవిని వినేలాగా నువ్వు చూసుకోవాలి, పరిశుద్ధ క్రియలు నువ్వు చేయాలి, పరిశుద్ధమైన పని. ఎవరు నిద్రపోవద్దు. హల్లెలూయా. ఈ విధంగా నువ్వు లేకుండా ఏదో 4 ముక్కలు నేసి బలలో పాలు పొందినంత మాత్రం నేను చెప్తున్నాను, నువ్వు అగాపే సంఘంలో ఉండా నీకు దండగే. హల్లెలూయా. నీవు సరైన రీతిగా సిద్ధపడకుండా, ఒప్పుకోకుండా ప్రభు వల్ల అలా పాలు పొందితే నేను చెప్తున్నాను, ఈ రోజు నువ్వు లైఫ్ తీసుకోవచ్చు, కానీ రేపు పొద్దుట అది భయంకరమైన ఒక పాపపు మూటగా నువ్వు భరించలేనంత శిక్ష నీ మీద ఉంటుంది, దేవుడు కూడా తప్పించినప్పుడు. దయచేసి ఆనవాయితీగా వారం అనేసరికి ఏదో ఆనవాయితీగా ఎలా పడతాలు తీసుకోవద్దు. ఇలా ఈ నియమం పాటించలేము కాబట్టి చాలా సంఘాలు సింపుల్ గా నెలలో ఒక వారం తీసుకుంటున్నారు. నెలంతట్లో నువ్వు జీవించిన జీవితం ఒక్క వారంలో ఎలా క్షమాపణ పొందేస్తావు నువ్వు? ఒక మాట చెప్తున్నాను, పోయిన ఆదివారం మీరు ఏ వాక్యం విన్నారు ఇక్కడ? జీవితం అంతా సుఖమే అనే సందేశం చెప్పాను. పోయిన ఆదివారం మొదలుకుని సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని వింటున్నారా? నన్ను చూడండి అందరూ కూడా. ఆదివారం మొదలుకుని ఈ ఆదివారం వరకు నువ్వు ఎన్ని స్థలాలలో నువ్వు ఉన్నావు, ఎంత మందితో నువ్వు మాట్లాడినటువంటి మాటల్లో ఏమన్నా దోషాలున్నాయా? దేవుడు కోపపడేటువంటి మాటలు మాట్లాడవా? నువ్వు విన్నావు అనేక మాటలు ఈ వారంలో. ఎన్ని మాటలు వినకూడని మాటలు, దేవునికి విరోధమైన మాటలు, అంటే వినబడే అన్నీ కాదు. ఇప్పుడు ఏదో సౌండ్ వినబడుతుంది, దాన్ని కావాలని అంటున్నావు ఏంటి? కాదు కదా. వినడం అంటే అర్థం ఏంటంటే హానికరమైనవి, దేవునికి విరోధమైనటువంటి మాటలు కొంతమంది చెప్తుండే కదా, దాన్ని నువ్వు విన్నావు. అహాబు రాజుతో తన భార్య అయినటువంటి యెజబెల్ రాణి బోల్డ్ మాటలు మాట్లాడేది. ఇప్పుడు రాజు ఏం చేసేవాడు? వినేవాడు. వినడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు అవన్నీ పాటించేవాడు. ఇప్పుడు చెప్పండి, శిక్ష పొందాడా లేదా? అదే చెప్తున్నాను, ఎవరైనా సరే భార్య అని లేదు, భర్త అని లేదు, పిల్లలని లేదు, వీళ్ళని లేదు, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు ప్రతి మాట కూడా అది దేవునికి విరోధమని, దేవుడికి ఇష్టమని, ఈ రెండింటిని కంపేర్ చేసుకోకుండా ప్రతి మాట నీకు నచ్చిన వాళ్ళు చెప్పారు కదా అని వినుకుంటూ నువ్వు వెళ్ళిపోయావంటే ఖచ్చితంగా 100% నువ్వు నష్టపోతావు. ఇది నేర్చుకోవాలి, మర్మాలు కాదు కావాల్సింది. మొదట ఈ నియమం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఇవేమీ తెలుసుకోకుండా హడావిడిగా బలలో నువ్వు పాలు పొందితే నిశ్చత్వాన్ని పోగొట్టుకుంటావు. ఈ వారమంతా నీ టైంలో ఏమని సిద్ధపడతావు? అందుకే చెప్తాను, బోధకుడు తన కోసం ఎందుకు చెప్తాడంటే బడాయి కోసం, గొప్ప కోసం, గర్వం కోసం కాదు. సిద్ధపాటు ప్రార్థన, వాళ్ళకు వచ్చేటువంటి సమయంలో చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? నేను చెప్తున్నాను చూడండి నా కోసం. హల్లెలూయా. 4 సంఘాలు వాక్యం అయిపోతుంది అమ్మా. హల్లెలూయా. 4 సంఘాల్లో వాక్యం అయిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత 4 సంఘాల్లో వాక్యం మాట్లాడాను ప్రభువా, ఎక్కడైనా నా ప్రేమే ఉన్న అవిధేయత ఉంటే నన్ను మన్నించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా. సోమవారం ఏ స్థలాలకు వెళ్ళానో, ఎవరితో మాట్లాడానో, ఏమేమి చేశానో, ఒకరికైనా స్వార్థ చెప్పానా లేదా, ప్రార్థన చేసుకున్నానా లేదా, బైబిల్ చదువుకున్నానా లేదా, ఎక్కడ దేవునికి వేరైన ఆలోచన, చూపు, మాట, వినికిడి, సమస్త క్రియలు ఇలా ఎక్కడ ఏ దేవునికి విరోధంగా ప్రవర్తించామో ఈ సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని ఆ మురుకులో నుండి, ఆపవిత్రలో నుండి నన్ను క్షమించు ప్రవ్వా, నన్ను కడుగు ప్రవ్వా, మాట ద్వారా తప్పాను, చూపు ద్వారా తప్పాను, వినికిడి ద్వారా తప్పాను, ఆలోచనల ద్వారా తప్పిపోయాను, నన్ను క్షమించు. అలాగే నీ సన్నిధికి నేను వెళ్ళలేను ప్రభువా
అలాగని నీ సన్నిధికి వెళ్లకుండా నేను బ్రతకలేను ప్రభువా, నన్ను మన్నించండి, క్షమించండి అని ఇలా పశ్చాత్తాపడి క్షమాపణ పడి ప్రభువు చేత కనికరం పొంది అప్పుడు సన్నిధికి వచ్చేది, అప్పుడు బలలో చేతులు పెట్టేది. ఈ నేమేమి లేకుండా నువ్వు పెళ్ళికొడుకులా పెళ్ళికూతురులాగా వారం అంతా నీకు నచ్చినట్లుగా నువ్వు జీవం చేసి వచ్చేసి రొట్టె తీసేసుకుని తినేసావనుకో గుడుక్కుమంటాం. హల్లెలూయా. నేర్చుకోండి, చెప్తున్నాను. వాళ్ళంత ఆషామాషి విషయం కాదు, దేవుడు ఎందుకో తెలియదు. ఏంటి మాట చెప్పమని నేను ఆల్రెడీ దీనికి నేను సందేశానికి వేరే పేరు పెట్టి వచ్చాను, వేరే సందేశాన్ని తీసుకుని వేరే పేరు కూడా పెట్టాను నేను. కాదు మీరు నా వాట్సాప్ చూసుకోవచ్చు, మీరు చూపెడతాను. నాదంతా తెలిసిన పుస్తకమే, ఏమి సీక్రెట్స్ ఏమి ఉండవు, అంత ఓపెన్గా ఉంటుంది. హల్లెలూయా. కానీ ప్రభు ఎందుకో ఈ సందేశాన్ని మొదట చెప్పు అని ఫోర్స్ చేస్తే అప్పటికప్పుడు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. హల్లెలూయా. సమస్త ప్రవక్తన యందు నీ పనితీరులోను నీ మాట తీరులోను నువ్వు దేవుని సన్నిధికి వచ్చే విధానంలో, కూర్చుండే విషయంలో, ఆలోచించే విషయంలో, ఇంట్లో కాడ స్నేహితులతోని బంధువులతోని సమస్త విషయాల్లోనూ కూడా నీవు సత్ప్రవర్తన పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండకపోతే సోదరి సోదరా, నువ్వు ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని కొని తెచ్చుకుంటావు, శిక్షను పొంది తెచ్చుకుంటావు. ఈ విధంగా బలలో పాల్పొందులు పొందడం వల్ల నీకు దమ్మిడి ఉపయోగం ఉండదు. ప్రభువులు తీసుకోవాల్సినటువంటి విధానం ఇది మాట. హల్లెలూయా. నేనైనా మీరైనా లైవ్లో వింటున్న వారైనా వాళ్ళు తీసుకోవాల్సిన విధానం ఇది. ఈ నెల తీసుకున్న అమలాకలో మరి ఏం చేస్తాయి ఇప్పుడు? ఈ నెల అంతా ఎక్కడెక్కడ ఉన్నారో, ఎవరితో మాట్లాడారు తెలుసా? వీళ్ళకి తెలుసా? నా టైం టేబుల్ కొన్ని సంవత్సరాలుగా ఇదే టైం టేబుల్. సోమవారం నేను ఏం చేశాను, ఎవరింటికి వెళ్ళాను, ఎవరితో మాట్లాడాను, దేనికోసం మాట్లాడాను, ప్రతి దాన్ని గురించి అలా డే బై డే ఎన్ని సంవత్సరాలుగా ఈ సిద్ధపాటు ప్రార్థన ఉంటుంది. ఎందుకంటే ఏ రోడ్డు మీద గురుకుమన్నాం అనుకో, మన ఓఫీర్ గారి ప్రసంగం విని భయం వేసింది. వినండి సీరియస్ గా. హల్లెలూయా. అందరు రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దాం. ఓఫీర్ గారి ప్రసంగం విని భయం వేసింది. మన మొదటి సందేశం మొదటి వారంలోను ఏం చెప్పారు తెలిసి చెప్పాను ఆల్రెడీ మీకు. దేవుడు మనల్ని అలా కాపాడుతూ ఉన్నాడు, ఆయుష్నిస్తూ ఉన్నాడు. మన సిద్ధపాటు లేకుండా, మన లోపాలు మనం సరి చేసుకోకుండా సడన్ గా మనం చనిపోయామంటే వెళ్ళి ఆ తీర్పు దగ్గర నిలబడాలి. ఘోరమైన నష్టం. అప్పుడు మరణం మనం చనిపోయాం ఓకే, కానీ లోపాలతోటి సిద్ధపాటు లేకుండా చనిపోయామనుకో వెళ్ళి అక్కడ నిత్యత్వములో యుగకాలు సిగ్గుపడాలి, లేకపోతే నిత్య నాశనం నరకానికి వెళ్ళాలి. సిద్ధపడాలంటే ఎప్పటికప్పుడే సిద్ధపడాలట. చాలాసార్లు చూస్తూ ఉంటాం, కొంతమంది పిల్లలు అడావిడిగా ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ వదిలేసి వెళ్ళిపోయారట. రాయనే లేదు ఎగ్జామ్. 3 సార్లు తెలియదు అయ్యి, అవునా కదా? 3 సార్లు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వెళ్ళేవాళ్ళు ముందే వెళ్ళారనుకో, సపోజ్ ముందు వెళ్ళారనుకో, అయ్యో హాల్ టికెట్ లేదు, ఇంటికాడ వాళ్ళు ఫోన్ చేసి ఏదో త్వరగా తీసుకురండి ఏదో చెప్తాం. మీరు పనులన్నీ సక్కబెట్టుకుని టైం టు టైం మాట, ఖచ్చితంగా మాట. ముందు వెళ్తే వేస్ట్ అయిపోతుంది టైం, అందరూ మాట్లాడేస్తారన్నమాట. అందుకని నెక్కర్స్గా టైం టు టైం ఇంటి నుంచి ఈ టైంకి వెళ్ళిపోగలనని ఆ టైంకి గేట్ లోపలికి వెళ్ళిపోవడానికి వెళ్ళారట. తీరా టైం అయింది, అక్కడ హాల్ టికెట్ లేదు, టైం ఈజ్ ఓవర్. ఇంకేం ఉపయోగం, సంవత్సరం అంతా పాయా. కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమండి, జాబ్స్ కొరకు ఎగ్జామ్స్ రాసేటప్పుడు సమయం అయిపోయిన తర్వాత వెళ్ళడం, వాళ్ళు కనీసం ఎక్స్క్యూజ్ చేయడానికి కొన్ని నిమిషాలు ఉంటాయి. ఆ సమయాన్ని కూడా పోగొట్టేసుకుని సమయం దాటి వెళ్ళిన తర్వాత మరికొందరట. హల్లెలూయా. చూసారా, అర్థమైందా? సమయం దాటిపోయిన తర్వాత మరికొంతమంది వెళ్ళారట. ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ రాసేటప్పుడు వయసు లిమిటేషన్ కూడా ఉంటుంది. మనం చెప్పిన వయసు ఉండదు అక్కడ. గవర్నమెంట్ సర్టిఫికేట్లో 10th క్లాస్లో నీకు ఉన్నటువంటి వయసుని లెక్కేసుకుంటారు అక్కడ. అబ్బాయి మాకు అంత వయసు లేదండి, ఇంకా ఎక్కువ ఉన్నాయండి, కావాల్సిన అన్నట్టుకు మీరు నాకంటే చాలా పెద్దోళ్ళు, నేను చాలా చిన్నోడిని అండి అంటే పప్పులు ఉడకవు అక్కడ. నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా నీ వయసు నిర్ధారణ ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్లు ఎంత వయసు ఉంటే అంత వయసే. నువ్వు తక్కువ చెప్పడానికి అవ్వదు, ఎక్కువ చెప్పడానికి అవ్వదు. అలాగా వయసు దాటిందనుకో తర్వాత గవర్నమెంట్ ఎగ్జామ్ రాయడానికి నీకు అవకాశం ఉండదు, జాబ్ రాదు. ఇన్ని ఉంటుంది ఈ లోక విధానంలో, లోక ప్రభుత్వంలో. దేవుడి దగ్గరికి ఎప్పుడు ఎలాగైనా మన ఇష్టం, ఎలాగైనా వచ్చేచ్చు, ఎలాగైనా వెళ్ళిపోవచ్చు దేవుడి దగ్గరికి. ఏది నియమేది, ఏది పరిశుద్ధమైన నియమం ఉండద్దా దేవుడి దగ్గరికి? హల్లెలూయా. ఏ అన్యులైనా వాళ్ళు పూజ గదిలో ఫోన్లు మాట్లాడుకోవడం మీరు చూసారా?
ప్రభు బలలో ఫోన్లు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని అని కాదు, క్రైస్తవ సమాజాన్ని దేవుడు అంటున్నాడు. ప్రభు బలని భయం లేకుండా ప్రభు బలలోనూ కూడా ఫోన్లతో గడుపుతుంటే, ప్రభు బలలోనూ కూడా ఫోన్ మాట్లాడుతుంటే ఒక అన్యుని చూసైనా బుద్ధి తెచ్చుకోవాలి కదా క్రైస్తవులు. పూజ గదిలో ఏ అన్యులైనా ఫోన్లు ఉంటారా? ఎవరు వెళ్ళినా సరే వాళ్ళు పూజ గదిలో ఉన్నారు అని బయట ఉండిపోతారు అంతే. మనం అలా కాదు, ప్రార్థన నుంచి తక్కువ అనేసి వచ్చేస్తాం అంతే, ప్రార్థన గదిలో చేసి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా సరే నేను చెప్తాను ఇంట్లో కూడా, నేను ప్రార్థనలో ఉన్నప్పుడు ఎవరైనా వస్తే అన్ను కూర్చొని ఏదో టీయో కాఫీ ఏదో ఒకటి ఇచ్చి దేనికి వచ్చారో మాట్లాడి ఏమైనా ప్రార్థన చేయించుకుంటే ప్రార్థన చేయండి, లేదని నాతోనే మాట్లాడాలంటే ఎప్పుడు లేస్తాడో తెలీదు కనుక ఒకవేళ అవకాశం ఉంటే కూర్చోండి పర్వాలేదు, లేదంటే ఏమైనా చెప్పమంటారా, ఇలా మాట్లాడని ఫస్ట్ ఇంట్లో వార్నింగ్ ఇస్తాను. కొంతమంది వచ్చినటువంటి వారు మొన్న ఎవరో వచ్చారు, పేరు చెప్పను బాగోదులే, నేను ప్రార్థనలో ఉంటే ప్రార్థనలో ఉన్నారని చెప్పారట ఇంటికాడ. చెప్తే దేనికి వచ్చారని అడిగితే పాస్టర్ గారితో మాట్లాడితే ఒకసారి లేకుండా అన్నారట. మీ ఊర్లోంచే రీసెంట్గానే. ఎంత దారుణమండి, అన్యులు కాదు మళ్ళీ క్రైస్తవులు ఏమనుకోవాలి, ప్రార్థనలోనే వాళ్ళు లేపాల, ఎమర్జెన్సీ కూడా కాదు, ఏమీ కాదు, అది మాట పరిస్థితి. ఎంత దారుణమండి. సర్లే అలాగిల్లు వస్తాను, 7 దగ్గరికి వెళ్ళి వస్తాను, అలాగిల్లు వస్తాను, ఇలాగిల్లు చెప్పేసి అలాగేలా 3 సార్లు వచ్చారట. ఇంకా లాగలేదా ప్రార్థన నుంచి అని మూసుకుని వెళ్ళిపోయారట. ఆ తర్వాత లేచిన తర్వాత ఫోన్ చేశాను, వచ్చాను మీకోసం బయట పోయి సేపు కూర్చున్నాను, నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో తెలీదా మీకు అని అడిగాను. ఎప్పుడు అలాంటి పనులు చేయకండి. ఎమర్జెన్సీ అంటే నేనే లేచి వచ్చేస్తాను వాడితేనే కానీ. ఎందుకంటే దేవుడు మనల్ని అజ్ఞానంగా భక్తి చేయమనలేదు. ఒకరు ఇల్లంటి పోతుంది, ఒకరు ప్రమాదంలో ఉన్నారు, ఇప్పుడు నా ప్రార్థన అంతా అయ్యే వరకు నేను ఇంటి దగ్గరికి వెళ్ళనంటారా? మూర్ఖత్వం అది, మూర్ఖత్వం అది. అది అర్జెంట్ అయినప్పుడు నీకు వార్త వినబడిందా, ఇంకొకరి ద్వారా లేచి వెళ్ళిపో, తప్పులేదు. అంతేగాని సమయం సందర్భం లేకుండా ఎలా పడితే అలాగా ప్రార్థనా గదిలోంచి లేచి వెళ్ళిపోయేటట్లుగా మనము ఉండకూడదు. ఇలాగ సమస్త ప్రవర్తనలోనూ కూడా మనం జాగ్రత్త పడుతూ మన భక్తిని మనం కట్టుకోకపోతే అంత్యకాలంలో కూలిపోతాయి మన భక్తి. హల్లెలూయా. పాడైపోతుంది మన విశ్వాసం, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం మనం అందరం. ఇది బైబిల్ చెప్తున్న సత్యం. కాబట్టి నేను ముగించేస్తున్నాను. ఇంకా సమస్త ప్రవక్తనందు మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరును సమస్త ప్రవక్తనందు పరిశుద్ధులై ఉండండి. నీకు ఆ దాహం ఆశ మొదట నీకుంటే, నా బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి, అన్ని ప్రవక్తల్లోనూ చూపు మాట ఆలోచన క్రియల్లోనూ అని ఆశపడుతున్నారు, నేను వారిని పరిశుద్ధులుగా చేయాలని దేవుడు వస్తాడని జీవితంలో. లేకపోతే నీ బ్రతుకాలం అంతా నువ్వు ఒంటరిగా పరిశుద్ధంగా ఉండాలనుకుంటే నీ వల్ల కాదు. దేవుని ప్రమేయం నీ ప్రమేయం 2 ఉండాలి. నీ ప్రమేయం లేకపోతే దేవుడు ఏమీ చేయడు మాట. మరి ఏది నీ ప్రమేయం? అందరూ ఇంకా ఎలా పడితే అలా ఉన్నట్లుగా ఇంకా ఆన్లైన్లో చూసుకుంటే మనం అలాగే వెళ్ళిపోదామా? కాదు. దయచేసి ఈ సంవత్సరమైన ఒక స్టెప్ తీసుకుందాం, ఒక మెట్టులోనికి వెళ్దాం. మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో ఒక మెట్టెక్కి ఆయనకు ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగిన వారిగా, ఆయన శరీరత్వంలో పాల్పొంగులు పొందుతున్నప్పుడు వ్యర్థము కాకుండా ఆ ఆశీర్వాదానికి వారసులైనటువంటి ప్రవర్తన గల వారే పరిశుద్ధులే బలలో పాల్పొంపులు పొందుదాం. అటు రీతిగా ఈ లోకంలోనూ కూడా ఈ సమస్త ప్రవర్తనను కాపాడుకుంటూ భక్తి సాధన చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ. అందరికి వందనాలు.